నమస్కారం దివ్యాంగ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। మా ఛానల్ ద్వారా సహాయ సహకారాలు అందివ్వాలి అనుకుంటే జాయిన్ బటన్ ద్వారా నలుగురికి మీ వంతు సహకారం అందించండి। మేము సైతం సహాయ హస్తం అందించిన అద్దంకికి చెందిన ఎలక్ట్రీషియన్ రామకోటయ్య గారు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులకు అందించే మేము సైతం కార్యక్రమం నిత్యం సేవా మార్గంలో ముందుకు సాగుతోంది। ఈ కార్యక్రమానికి ప్రేరణగా మారి మరెందరికో ఆదర్శంగా నిలిచిన ఉదాహరణగా అద్దంకికి చెందిన రామకోటయ్య గారు తన సహాయ హస్తాన్ని అందించారు। రామకోటయ్య గారు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ సమాజానికి తన వంతు సేవ చేయాలనే సంకల్పంతో ప్రతి నెల ఒక నిరుపేద వ్యక్తికి నిత్యావసర వస్తువులను అందించాలని నిర్ణయించారు। ఈ సంకల్పానికి అనుగుణంగా ఫిబ్రవరి నెలలో కాటూరిపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు శ్రీ ఉప్పు గోవిందు గారికి నెల రోజులకు సరిపడా నిత్యావసరాలు అందించారు। ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు గారి చేతుల మీదుగా సరుకులు అందజేయడం జరిగింది। గోవింద్ గారు శారీరక పరిమితులతో బాధపడుతూ పని లేనిదే తిండి కూడా దొరకని దుస్థితిలో ఉండగా రామకోటయ్య గారి సహాయం ఆయన జీవితంలో వెలుగులా మారింది। తన పేరు మీద సరుకులు అందించారని తెలుసుకున్న గోవింద్ గారు హృదయపూర్వకంగా రామకోటయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేశారు। సేవా కార్యక్రమాలు సమాజానికి వెలుగులు। నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఎంతో మంది నిరుపేదకు దివ్యాంగులకు చేయూతనందిస్తోంది। అలాంటి సేవా కార్యక్రమాలను గమనించిన రామకోటయ్య గారి వంటి ఉదార మనస్కులు సహాయంతో మరింత మందికి మేలు చేయగలుగుతారు। ఈ విధంగా వ్యక్తిగతంగా ఎవరికైనా సామర్థ్యం ఉన్నదైతే తమ వంతు సహాయం అందించి సమాజానికి మానవత్వాన్ని చాటేలా ప్రేరణ ఇవ్వాలి। ఈ విధమైన సహాయ కార్యక్రమాలు నడిపించడానికి ముందుకొస్తున్న ప్రతి ఒక్కరికి మనసారా ధన్యవాదాలు। రామకోటయ్య గారి వంటి మరెందరో వ్యక్తులు ముందుకు రావాలని ఆకాంక్షిద్దాం। మేము సైతం అంటూ సేవా కార్యక్రమాలను విస్తృతం చేద్దాం। ప్రతి నెల నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితికి ఒకరికి సరుకులు పంపిణీయమని అద్దంకి నుంచి శ్రీ రామకోటయ్య గారు, అతను ఎలక్ట్రీషియన్ రామకోటయ్య గారు ఒకరికి సరుకులు పంపిణీయమని సరుకులు మాకు అందిస్తూ వస్తున్నారు। ఈరోజు ఇతని పేరు ఉప్పు గోవిందు। ఇతను పూర్తి దివ్యాంగుడు, 90% దివ్యాంగుడు। ఇతను ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా కష్టపడతాడు, ఏమి చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది। కాబట్టి ఇతనికి ఈ షాప్లో వేరే వాళ్ళు పనికి పెట్టారు। రోజువారీ కూలీగా ఇతను ఇక్కడ పని చేస్తున్నాడు। తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నాడు కనుక వేరే వాళ్ళ ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చి వీళ్ళకి సరుకులు ఇస్తున్నాము।